వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జనవరి 2025లో సెలేరియో అమ్మకాలు 56% తగ్గి కేవలం 1,954 యూనిట్లకు చేరుకున్నాయి. అదే సమయంలో ఎయిర్టెల్ అమ్మకాలు 16% తగ్గి కేవలం 2,895 యూనిట్లకు చేరుకున్నాయి. ఆల్టో K10 కారును 12,395 మంది కస్టమర్లు కొనుగోలు చేశారు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే మీరు మారుతి సుజుకి కార్ల అభిమాని అయితే కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ కారును తీసుకోవచ్చు. నివేదికల ప్రకారం జనవరి 2025లో మారుతి సుజుకి మొత్తం 1,73,599 కార్లను విక్రయించింది. గత ఏడాది జనవరి 2024 కంటే ఇది 4% పెరుగుదల. అనేక ప్రసిద్ధ కార్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. జనవరి 2025 అమ్మకాల నివేదిక కస్టమర్లు ఏ కార్లను ఎక్కువగా ఇష్టపడ్డారో తెలుసుకుందాం. జనవరి 2025లో మారుతి కంపెనీ అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 కార్లు చూద్దాం. మారుతి సుజుకి చెందిన వాగన 24,078 యూనిట్లకు రికార్డు అమ్మకాలతో బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఇది సంవత్సరానికి 1% పెరుగుదల. ఇది 36% వృద్ధిని నమోదు చేసింది. ఈ కారు అద్భుతమైన మైలేజ్, సిఎన్జి ఎంపిక కారణంగా గత జనవరిలో ఇది వినియోగదారుల మొదటి ఆప్షన్. 19,965 మంది కస్టమర్లు కొనుగోలు చేసిన బెలోనో 2వ స్థానంలో ఉంది. ఇక ప్రీమియం హ్యాచ్ బ్యాక్ విభాగంలో బెలోనో నెంబర్ 1 స్థానంలో ఉంది. జనవరిలో మారుతి సుజుకి స్విఫ్ట్ 15,081 యూనిట్లను విక్రయించింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 1.1% పెరుగుదల, 11% వృద్ధి నమోదైంది. స్పోర్టీ డిజైన్, అధిక పనితీరుతో ప్రజలు ఈ హ్యాచ్ బ్యాక్ ను ఇష్టపడుతున్నారు. మారుతి 4వ బెస్ట్ సెల్లింగ్ కారు గ్రాండ్ విటారా. దీనిని గత నెలలో 15,748 మంది కస్టమర్లు కొనుగోలు చేశారు. సంవత్సరానికి 17% వృద్ధిని నమోదు చేశారు. 5వ స్థానంలో డిజైర్ సెడాన్ ఉంది. దీనిని 15,383 మంది వినియోగదారులు కొనుగోలు చేశారు. ఇక మారుతి కార్ల అమ్మకాలు తగ్గినట్టుగా తెలుస్తోంది. జనవరి 2025లో సెలేరియో అమ్మకాలు 56% తగ్గి కేవలం 19,054 యూనిట్లకు చేరుకున్నాయి. అదే సమయంలో ఎక్స్ప్రెస్ అమ్మకాలు 16% తగ్గి కేవలం 2,890 యూనిట్లకు చేరుకున్నాయి. ఆల్టో K10 కారును 12,395 మంది కస్టమర్లు కొనుగోలు చేశారు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 1.1% పెరుగుదల, 8% తగ్గుదల ఉంది. గత నెలలో బ్రెజా ఎస్యూవీ అమ్మకాలు 4% తగ్గాయి. 14,747 మంది వినియోగదారులు దీనిని కొనుగోలు చేశారు. ఇక ఎర్టిగా ఎంపీవీ అమ్మకాలు 3% తగ్గి 14,248 చేరుకున్నాయి. XL6 అమ్మకాలు 1% తగ్గి 4,403 యూనిట్లకు చేరుకున్నాయి. గత నెలలో 11,250 యూనిట్లు ఈకో వ్యాన్ అమ్మకాలు జరిగాయి. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 10% పెరుగుదల, 6% తగ్గుదల ఉంది. గత జనవరిలో దీన్ని కేవలం 163 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.